but he treats with the same respect, and he makes everyone feel like they are a hero. That is his superpower, I think. Because whenever you talk to him, you don't feel like you're the new hero. He wants you to look good, he wants you to do well. So you always feel so positive. So that's what I learned, how to try to make others also feel. చూస్తున్నాను కదా, చాలా బాగా ప్రమోట్ చేశారు యాక్చువల్ 25th రిలీజ్ అయ్యే సినిమాలన్నీ కూడా. శంబాల అవ్వచ్చు, దండోరా అవ్వచ్చు, ఛాంపియన్ అవ్వచ్చు, ఈషా అవ్వచ్చు, మన ఇప్పుడు వృషభ అవ్వచ్చు, అన్నీ కూడా యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను చూస్తుంది ఏంటంటే 6 out of 6 ఫిలిమ్స్ కూడా జనాల్లో ప్రమోషన్ చాలా బాగా చేసుకున్నారు ఈ సినిమాలని. డెఫినెట్గా అన్ని సినిమాలు బాగుండి థియేటర్స్ కలకలాలని చెప్పి కోరుకుంటున్నా. అట్ ది సేమ్ టైం ఎస్, రెవెన్యూ అయితే షేర్ అవుతుంది డెఫినెట్గా. దాంట్లో 2 సినిమాలు బాగున్నా కూడా రెవెన్యూ చాలా గట్టిగా షేర్ అవుతుంది. బట్ అలాగని చూస్తే నెక్స్ట్ ఫర్దర్గా కూడా డేట్స్ కూడా ఎక్కడ లేవు. వృషభ అంటే బికాజ్ ఆఫ్ ఇట్ ఈస్ మలయాళం, కన్నడ, తెలుగు, హిందీ కాబట్టి దాని డేట్ చేంజ్ చేయలేము. మిగతా తెలుగు ఫిలిమ్స్కి వచ్చినప్పటికీ ఏంటంటే సిచ్యువేషన్ అట్లా వచ్చింది. బికాజ్ నెక్స్ట్ పొంగల్ ఉన్నాయి, అక్కడ కూడా అన్ని పెద్ద సినిమాలు ఉన్నాయి. అక్కడ నియర్లీ పొంగల్లో కూడా 9 ఫిలిమ్స్ రిలీజ్ అవుతున్నట్టు ఉన్నాయి ఈ ఇయర్. సో హెవీ కాంపిటీషన్ ఉంది. బట్ డెఫినెట్లీ ఏ సినిమా బాగుంటే ఆ సినిమా అయితే ఎదురుకెళ్తుంది. అనుకుంటాను. బట్ ఏంటంటే గీత లాంటి ఒక సంస్థ ఒక హ్యాండ్ పట్టుకున్నప్పుడు ఆబ్వియస్లీ మిగతా వాటికి అది కొంచెం థ్రెట్ కదా. అండ్ 2 things, దిస్ ఈస్ స్ట్రైట్ తెలుగు సర్టిఫికేట్, దట్ ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇది 2 months బ్యాక్ రిలీజ్ అవ్వాలి యాక్చువల్లీ. 2 months బ్యాక్ ఏంటంటే అప్పుడు ఖాళీగానే ఉంది నిజంగా అంతా కూడా. బట్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఇది పోస్ట్పోన్ 2 months సీజీ వర్క్ అవ్వక పోస్ట్పోన్ అయ్యి ఇప్పుడు 25th రిలీజ్ అవుతుంది. మా కమిట్మెంట్ అండ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది మనం హానర్ చేయాలి. అండ్ ఇది హిందీలో రిలీజ్ చేస్తున్న పెన్ అండ్ కనెక్ట్ వీళ్ళందరూ కూడా మాకు అపార్ట్ ఫ్రమ్ ద ఫిలిం వీఆర్ వెరీ మచ్ క్లోజ్ ఫ్రెండ్స్ చాలా సంవత్సరాల నుంచి. అందుకని ఎట్టి పరిస్థితుల్లోని కూడా అప్పుడు ఇచ్చిన కమిట్మెంట్ వీ డోంట్ వాంట్ క్రాస్ దట్ కమిట్మెంట్, అందుకని చెప్పి తీసుకున్నాము. అండ్ రెండోది ఏంటంటే ఇది మలయాళం సినిమా. అండ్ నో దట్ మనకి అల్లు అనేది మలయాళంలో ఒక స్పెషల్ ఇది ఉంటుంది. వాళ్ళు మమ్మల్ని చాలా బాగా దగ్గరగా కూడా తీసుకుంటారు. అండ్ వీ వాంట్ సపోర్ట్ దిస్ ఫిలిం ఎట్ ఎనీ కేస్. అందుకని చెప్పి ఈ అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని వీఆర్ సపోర్టింగ్ దిస్ ఫిలిం. ఈ కమెడియనే ఆల్ లాంగ్వేజ్లో చేసే కెపాసిటీ ఒక తెలుగు ఇండస్ట్రీ వాడికే ఉంది. అది బ్రహ్మానందం గారికి నాకు దక్కింది. నేపాలీ భాషలో కూడా యాక్ట్ చేసాం. 3.5 కోట్ల మంది ఉన్నారు అక్కడ. వాళ్ళకి 2 కమెడియన్స్ తెలుసు. ఒకటి బ్రహ్మానందం, 2 నేను. మేము అక్కడ రావేమో అనుకొని హోల్ యూనిట్ నేపాల్ నుంచి బయలుదేరి రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేసాం. వాళ్ళ లాంగ్వేజ్ వేరు. బట్ వాళ్ళు మాకు ఆప్ హిందీ మే బోలో హమ్ డబ్బింగ్ కర్లేంగే అన్నారు. నిజంగా మేము చాలా అదృష్టవంతులం అనుకున్నాం. అండ్ అలాగే తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ, నేపాలీ, నెక్స్ట్ ఇంకా చాలా లాంగ్వేజ్లు ఉన్నాయి బ్యాలెన్స్. అవి కూడా యాక్ట్ చేస్తాం. నటుడికి ప్రాంతం లాంగ్వేజ్తో సంబంధం లేదు, వాళ్ళకి యాక్టర్ కావాలి, దట్స్ ఇట్. అది తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు. చాలా గొప్పగా చెప్పుకుంటా. తెలుగు ఇండస్ట్రీలోనే 22 మంది కమెడియన్స్ ఉన్నారు. మేమందరం ఒక అన్నదమ్ముల్లా ఉంటాం. అండ్ అంతేకాకుండా అదర్ లాంగ్వేజ్లో వాళ్ళు కలిసి యాక్ట్ చేస్తారా చేయరా అది మనం కామెంట్ చేయకూడదు. ఎందుకంటే ఒక సినిమాలో ఒక కమెడియన్ ఉంటే ఇంకో కమెడియన్ యాక్ట్ చేయరు. అదేంటో మరి ఆ రీజన్ ఏంటి నాకు అర్థం కాలేదు. బట్ ఈ సినిమాలో నా చేత మలయాళం మాట్లాడించారు, తెలుగు మాట్లాడించారు, తెలుగు డైలాగ్ చెప్పించారు అని చెప్పా. బట్ ఎందుకంటే అది కొద్దిగా టచ్ ఉంది కాబట్టి ఈజీ అయిపోయింది నాకు. సో అలాగే తనతో కాంబినేషన్ చేయడం, మా 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 ఇద్దరిని గుర్రం మీద కూర్చోబెట్టారు. ఆయన కూర్చుందేమో మగది, నేను కూర్చుందేమో ఆడిది. ఇక చూడాలి, మామూలుగా లేదు అసలు. ఈ మా అంటే అది ఎప్పుడు లేస్తుందో తెలియదు. గట్టిగా పట్టుకున్నాయా బాబు అని చెప్పి అసలు మా హారబుల్ అనమాట. బట్ మాకు ఆ ఒక్కరోజు కొద్దిగా చాలా టెన్షన్గా ఉంది. అండ్ ఏదేమైనా బట్ ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు ఆశీర్వాదం ఉన్నంతకాలం ఇదే ఇండస్ట్రీలో ఉంటాం. అంటే పాన్ ఇండియా మొత్తం అంతా కలిశారు. బాలాజీ టెలిఫిల్మ్స్, బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్, మోహన్ లాల్ గారు, సమర్జీత్, అన్ని లాంగ్వేజ్ల మిక్సింగ్ లాగా ఉంది ఈ సినిమా మేకింగ్ కూడా. అవును, ఆర్టిస్టులు కూడా అలాగే వాళ్ళు తీసుకొచ్చారు. అండ్ డైరెక్టర్ గారు చెప్తున్నాను కదండి, చాలా చాలా మంచి మనిషి, చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. ఆయన ఒకటే అన్నారు, అలీ గారు మనం ఈవెంట్లో కలుద్దామండి అని. చాలా పాప ఆశ ఉండేది లోపల ఆయనకి. మ్యాటర్ ఏంటంటే ఆల్ లాంగ్వేజ్లు సినిమాలు బాంబేలో జరుగుతుంది. సో అందుకోసం నేను ఇక్కడ స్టక్ అయిపోయాను సార్, ఏమనుకోవద్దు, కొంచెం మంది ఈవెంట్ నడుస్తుంది, నా తరఫున మీరు మన వాళ్ళకి చెప్పండి అన్నారు. సో నేనైతే
ఆయన గురించి మీ అందరికీ చెప్పేసా. ఆల్ ద బెస్ట్.